దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై, గూడూరు, అరక్కోణం, జోలార్పేట, సేలం, కోయంబత్తూరు తదితర మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపేలా పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. రైలు మార్గాలు, సిగ్నలింగ్ వ్యవస్థ అభివృద్ధి, బ్రిడ్జ్ నిర్మాణం, వేగ పరిమితి తొలగింపు సహా పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన మార్గాల్లో రైళ్ల వేగం పెంచి నడిపేందుకు అనుమతిస్తారు. దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై, గూడూరు, చెన్నై, అరక్కోణం, జోలార్పేట తదితర మార్గాల్లో ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుపుతున్నారు. అలాగే పలు మార్గాల్లో కూడా రైళ్ల వేగం క్రమక్రమంగా పెంచుతున్నారు. ప్రస్తుతం చెన్నై సెంట్రల్, బెంగళూరు మైసూర్ సెంట్రల్, కోవై, చెన్నై ఎగ్మూర్, తిరువనల్వేలి సహా పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుపుతున్నారు. ఈ రైళ్లు అత్యధికంగా 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుపుతున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లు 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ప్రస్తుతం వందే భారత్ సహా అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెంచాలని నిర్ణయించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే అధికారులు మాట్లాడుతూ రైల్వే నిబంధనల ప్రకారం గ్రూప్ ఏ మార్గాల్లో రైళ్లు అధికంగా 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతులున్నాయన్నారు. అందువల్ల దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై, గూడూరు, అరక్కోణం, జోలార్పేట, సేలం, కోవై మార్గాల్లో గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేలా నిర్మాణాత్మక పనులు చేపట్టారు. అధికంగా ఉన్న వంపులు గుర్తించి తొలగించడం, పాత ఫ్లైఓవర్ల తొలగింపు, కొత్త వంతెన నిర్మాణాలు జరుగుతున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థ అభివృద్ధి, విద్యుత్ పంపిణీ సామర్థ్యాలు మెరుగుపరిచే చర్యలు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయ్యేందుకు 3 సంవత్సరాలు పడుతుందట.